ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడానికి కృషి చేస్తుందని, ఇందుకు ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ముందుకెళ్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ తెలిపారు. బుధవారం మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అర్హులైన వారితోనే డయాగ్నోసిస్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్లు నిర్వహించాలని ఆయన తెలిపారు. అంతేకాక ప్రైవేటు హాస్పిటల్లో క్వాలిఫై డాక్టర్లను నియమించుకోవాలని, అనర్హుల చేత వైద్యం అందజేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా మందులు, వైద్య సేవలు అందుబాటులోకి ఉన్నాయని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనని, త్వరలో సిబ్బందిని నియమించుకోవడానికి ప్రభుత్వానికి విన్నవిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఎవరైనా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పట్టణంలో కొంతమంది సంతాన సాఫల్య కేంద్రం అని బోర్డులు పెట్టుకుని వైద్యం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, త్వరలో అటువంటి వారిపై చర్యలు ఆదేశిస్తామని ఆయన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో మెటర్నరీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ భాస్కర్ నాయక్ ఉన్నారు. నిరుపేద రోగికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు, అవసరమైన కాడి స్కీములు కూడా బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. ప్రస్తుతము మహబూబ్నగర్ జిల్లాలో ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని డయాగ్నోసిస్ సెంటర్స్ ఉన్నాయి, వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మన ముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ కృష్ణ ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం అంటే నిరుపేదకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎంతో ప్రగడ్బందీగా కొన్ని సేవలు కొనసాగిస్తుంది. ప్రస్తుతము జిల్లాలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ లేకుండానే నడుపుతున్నారని, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ కాలనీ వాళ్ళు కూడా రక్తం తీసుకుని ల్యాబ్స్ నడుపుతున్నారనేది కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మీరు ఒక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము మనకి చెప్పినటువంటి పేదల ఆరోగ్య విషయంలో అందరూ కూడా ఎఫెక్టివ్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో సర్వీసెస్ అన్నింటినీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నా ప్రార్థన. రెండవది ఏంటంటే, మీరు అడిగిన వాటిల్లో దాదాపు 432 హాస్పిటల్స్, 135 ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్ ప్లస్ ఒక 80 స్కానింగ్ సెంటర్ ఇవి ఉన్నాయి. ఒక 4 సంతాన సాఫల్య కేంద్రం అంటే ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ లాంటివి ఇక్కడ రిజిస్టర్డ్ అయినవి ఉన్నాయి మన దగ్గర. మొట్టమొదటిగా మనకు చెప్పేది డయాగ్నోస్టిక్ హబ్ని యూటిలైజ్ చేసుకోవాలి. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్లో సర్వీసెస్లు అన్నింటిలో కూడా ఉచితంగా వాళ్ళకి వితిన్ 24 అవర్స్ లోపల ఇచ్చినటువంటి పరీక్షల్ని, టెస్టుల రూపంలో చేసిన పరీక్షల్ని వాళ్ళకి మెసేజ్ రూపంలో అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని సర్వీసెస్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాల్సిందిగా మాకు మళ్ళా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు దాదాపు 4 వెహికల్స్ని పెట్టి 4 రూట్లలో అన్ని పిఎస్సీల పరిధిలో ఎక్కడైతే కలెక్ట్ చేస్తామో వాళ్ళ శాంపిల్స్ అన్నింటినీ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నుంచి కలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా స్పోక్స్ రూపంలో తీసుకొచ్చి డయాగ్నోస్టిక్ హబ్స్లో యూటిలైజ్ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా విపరీతమైన దీంట్లో కూడా సర్వీసెస్ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఒక 1000 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను కూడా వేగంగా నిర్మిస్తున్నారు. అదేవిధంగా మనకు అసెంబ్లీకి ఒక 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్స్ కూడా మనకి శాంక్షన్ జరిగింది. దేవరకద్రాలో నడుస్తుంది. మన గౌరవ మంత్రివర్యులు ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా జడ్చర్లను కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దాని మీద కూడా ఇదే కాకుండా మనకి ఒక ట్రామా కేర్ సెంటర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు, దేవరకద్ర ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి మేరకు హానరబుల్ మన గౌరవ మంత్రివర్యులు గారు హామీ కూడా ఇచ్చారు. ఆల్రెడీ దాని ప్రాసెస్లో కూడా ఉంది. కాబట్టి ఎవరికి ఎంత చేసినా కూడా ప్రైవేట్కి తీసుకెళ్లకుండా, ఎవరు అమాయకంగా వేరే మాటలు చెప్పే వాళ్ళ మాటలు వినకుండా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి అందరూ రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, వేసవి నేపథ్యంలో ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఒకవేళ దానికి మించి ఏమన్నా వసూలు చేస్తున్నారంటే మాత్రం ఆల్రెడీ
ఒకవేళ అట్లాగానే ఉంటే నోటీస్ ఇచ్చి మేము ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలో ఇమ్మీడియట్గా క్లోజ్ చేయడం జరుగుతుంటుంది. అది దిస్ ఈజ్ వెరీ సీరియస్. ఇటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యాన్ని మేము తావివ్వం. సార్, గతంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలంటే 1,00,000 ఫార్మాలిటీస్, 1,00,000 అనుమతులు అవసరం ఉండేది. ప్రస్తుతము ఇమ్మీడియట్గా అంటే ప్రతి గల్లీలో కూడా కొన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేసినారనేది కూడా మనకు తెలుస్తుంది. వీటిలో నిబంధనలు ఏమన్నా మారాయా? వీటికి సంబంధించి క్వాలిఫైడ్ డాక్టర్స్ వాటిలో పనిచేస్తున్నారా అనే విషయం పైన మీరు ఎటువంటి ఎంక్వైరీ కానీ మీరు చర్యలు తీసుకుంటున్నారు? మనకి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది. అన్ని రకాలైనటువంటి ల్యాబ్ కానీ, లేకపోతే హాస్పిటల్ కానీ, లేకపోతే క్లినిక్ కానీ, ఎటువంటి కానీ ఆయుష్ డిపార్ట్మెంట్ సంబంధించినవి కూడా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. దాని ప్రకారం ఆల్రెడీ ఆన్లైన్లోనే మనం చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళని వచ్చినట్టు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ టెంపరీ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. టెంపరీ రిజిస్ట్రేషన్ ఇచ్చిన తర్వాత 6 months నుంచి 2 years లోపల వాళ్ళదన్నీ వెరిఫై చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, యాజ్ పర్ నామ్స్ ఉన్నాయా లేదా అంటే ఇచ్చుకునేది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం అవి చేసుకొని డెసిషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కంటిన్యూస్ ప్రాసెస్. ఇది దీంట్లో ఎటువంటి వైలేషన్కి తాగకుండా చేస్తుంటారు. సార్, ప్రస్తుతం వ్యాధులలో అతి ప్రమాదక ప్రాబ్లం వచ్చినప్పుడు గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్స్లో ప్లేటెడ్ సంబంధించిన మిషన్స్ పనిచేయడం లేదు, తర్వాత సిటీ స్కానర్స్ కూడా కొన్ని పనిచేయడం లేదనేది కూడా ప్రజలు తెలియజేయడం జరుగుతుంది. అందులో బ్యాగ్స్ కూడా అందుబాటులో లేవని చెప్తుంది. దాని మీద మీరు విచారణ చేశారు? ఎవరు అనేది కరెక్ట్గా ఇంతవరకు నాకైతే ఆ షార్ట్ ఫాల్ గురించి నా నోటీస్లో లేదు. మామూలుగా మీకు కావాల్సిన మీరు చెప్పేటువంటి ప్లేట్లెట్స్ ఇవనేది అందరికీ అవైలబిలిటీ అందరికీ అవసరం రాదు. 95% వాళ్ళందరికీ కూడా అవసరం రాకుండానే న్యాయమైపోయేదానికి అవకాశం ఉంది. భయపడుతున్నారు, భయపెట్టేస్తూ ప్రజల్ని ఏదో మాయమాటలు చెప్తూ ఏదో ఆర్ఎంపీ ప్రాక్టీస్లో వాళ్ళ మీద వాళ్ళు చేసే కమిషన్ కోసం కక్కుర్తి పడుతూ వెళ్తూ ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం విల్ టేక్స్ వెరీ సీరియస్ యాక్షన్. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ప్రజల్ని అనెథికల్ ప్రాక్టీసెస్ కొంతమంది ఎవరో చేస్తూ ఉండొచ్చు, మన నోటీస్లో లేదు. అది అట్లాగాని చూస్తే మాత్రం మా దగ్గర నుంచి డెఫినెట్గా నోటీస్ ఇచ్చి మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలో విల్ టేక్ యాక్షన్. కానీ నాకు తెలిసినంత వరకు 95% కూడా ప్లేట్లెట్స్ అవసరం లేదు, రాదు కూడా. అందరూ రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి డెంగ్యూ గురించి భయపడాల్సిన పని లేదు. వాళ్ళకి మనం ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, మన ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి, నీళ్లు నిలవదే ఉండకూడదు, వారానికి ఒకరోజు ఫ్రైడే డ్రైడే చేసుకోండి. ఇవి శుభ్రత పాటిస్తూ రెగ్యులర్గా ఉంటే ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా లేదు. సార్, ప్లేటెట్స్ రికవరీ మన ఏదైతే సంబంధించి మిషనరీస్ ఎన్ని ఉన్నాయి జిల్లాలో, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇది మనకు తెలిసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉందండి ఒకటి, ప్లేట్లెట్లు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో కూడా ఉంది. వాళ్ళతో చేసుకొని వాళ్ళు రెగ్యులర్గా ఉంటారు. రెగ్యులర్గా మన ఇండియన్ రెడ్ క్రాస్ వాళ్ళు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రెగ్యులర్గా క్యాంప్స్ కండక్ట్ చేస్తూ మనకి ఎన్ని కావాలో కలెక్ట్ చేసుకుంటూ, ఒకేసారి ఎక్కువగా క్యాంప్స్లో కలెక్ట్ చేసినా కూడా ఆ 120 days 100 daysలో అయిపోతే మనకి వేస్ట్ అయిపోతుంది బ్లడ్ ప్రోడక్ట్స్, బ్లడ్. సో అట్లా వేస్ట్ కాకుండా కరెక్ట్ ప్లానింగ్తో మనకి ఎంత కావాలో అంత కలెక్ట్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి మనం యూనిట్స్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం మిగతావన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీరు అన్నట్లు ప్లేటెట్స్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి రోగికి అవసరం లేకపోవచ్చు, కానీ అవసరం పడినప్పుడు మాత్రము ప్లేటెట్స్ కావాలంటే ఒక్కొక్క యూనిట్కి దాదాపుగా కొన్ని వేలలో 20 నుంచి 30 వేలు కూడా వసూలు చేస్తున్నారు. మహబూబ్నగర్లో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అనేది నా నోటీస్కి ఇప్పుడు మీరు చెప్తున్నారు 20,000 30,000 అని. అటు ఎవరన్నా కూడా తీసుకొస్తే మన నోటీస్కి వస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన దగ్గర విండే వాళ్ళని చేసుకోవచ్చు. అదేవిధంగా రెడ్ క్రాస్ వారితో కానీ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఎవరైతే కూడా ఉన్నారో ఇటు వైలేట్ చేస్తే మాత్రం చాలా సీరియస్గా విల్ టేక్ యాక్షన్. ఆటోమేటిక్గా అవి ఫ్రీగా అవైలబిలిటీ ఉండేటట్టు చూడాలి. బికాస్ ప్రాణాపాయానికి సంబంధించినంత వరకు ఎటువంటి బేషజాలు లేకుండా అందరి దగ్గర నుంచి ఫస్ట్ వాళ్ళకి యూనిట్స్ ఇచ్చిన తర్వాతనే మిగతా చేయమని చెప్పి స్ట్రిక్ట్గా మీకు మన మిత్ర ఛానల్ ద్వారా కూడా వాళ్ళకి అందరికీ కూడా అటాటి వాళ్ళు ఉంటే డైరెక్ట్గా టేక్ ఇట్ ఇస్ వార్నింగ్ టు దెమ్ ఆల్సో. రైట్. సార్, మనము కరోనా కష్టకాలం చూసినాం, ఎంతోమంది ప్రాణాలు బలిగొనడం కూడా చూసినాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీజనల్ వ్యాధులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? ఎండాకాలంలో వచ్చే మార్పుల్లో అందరికీ కూడా సింపుల్గానే మనం చెప్పుకోవాలంటే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ అనేది మనకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము గత ప్రజావాణిలో మనం డిస్కస్ చేయడం జరిగింది.
దానికి సంబంధించి ఎక్కువగా వడదెబ్బ ఏ విధంగా తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేది మనకి చెప్పడం జరిగింది. ఎక్కువగా సన్లైట్లో ఎక్స్పోజర్ కాకుండా 12 గంటల నుంచి 3:30 గంటల వరకు ఎండలో ఎక్కువ పని చేయకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఎన్ఆర్ఈజీఎస్ సడన్గా ఎక్స్పోజ్ అయ్యేటువంటి కూలీలు కానీ, దినసరి కూలీలు కానీ, పిల్లలు కానీ, మహిళలు, వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ ఎండల్లో ఎక్కువగా తిరగకుండా వాటికి సంబంధించినటువంటి లక్షణాలు ఎక్కువగా చెమటలు పోయడం, చెమటకాయలు లాంటివి రావడం, దద్దుర్లు లాంటివి రావడం, తరచుగా వాళ్ళు స్నానం చేసేట్టు చూడడం, ఎక్కువగా ఎక్స్పోజ్ కానీ అంటే కోర్ బాడీ టెంపరేచర్ మోర్ దెన్ 104కి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి అవి ఎక్కువగా సన్ స్ట్రోక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బాడీ టెంపరేచర్ అటు వాళ్ళని ఎండలు గాలి తగిలేటట్టుగా చల్లని ఎయిర్ కూలర్స్ లాంటి ప్లేసుల్లో చల్లటి నీళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ఎక్కడైతే ఐస్ ప్యాక్స్ లాంటివి అంబులెన్సెస్లో ఉంచుకోవడం, పిహెచ్సిలలో కూడా ఇవి ఉండేటట్టుగా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దాదాపు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేటివి ఎవరికైతే దాహం ఉండి ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది, యూరిన్ అనేది తక్కువగా వస్తూ ఉంటుంది, కలర్డ్ యూరిన్, గట్టికి డార్క్ కలర్ యూరిన్ వస్తూ ఉంటుంది, అదేవిధంగా స్కిన్ టర్గర్ అనేది పోయే ఛాన్సెస్ ఉంటుంది, ఎలాస్టిసిటీ లాస్ అవుతూ ఉంటుంది, అబ్డెంటేషన్ అంటే వాళ్ళ అటు గుర్తుపట్టకుండా గిడ్డినెస్ రావడం, డిజీనెస్ రావడం, లేటెస్ట్ స్టేజెస్లో ఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కూడా లక్షణాలు ఉంటే ఇమీడియట్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో కానీ వీటిల్లో కానీ సపరేట్గా ఒక 5 బెడ్స్ అరేంజ్ చేయడం జరిగింది. పిహెచ్సిలో అయితే అట్లీస్ట్ 1 నుంచి 2 బెడ్స్ అరేంజ్ అయ్యేటట్టు చూసుకున్నాం. అందరికీ కూడా మిగతా విద్యాశాఖ తరపున కానీ, డిడబ్ల్యూ వాళ్ళు, వెల్ఫేర్ ఆఫీసర్స్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వాళ్ళు కానీ, మరి మహిళా సంఘాలు కానీ వీళ్ళందరికీ, మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరికీ కూడా స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ లక్షణాలు ఉంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మనకి కంట్రోల్ లేనప్పుడు ఎక్కడికి పంపించాలి అనేటట్లు మనం ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా డిసిహెచ్ఎస్ గారితోన, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ జడ్చర్ల ఆవిడతో, మరి ఇక్కడ జీజీహెచ్ సూపరింటెండెంట్ గారితో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యి ఆ రోజు అందరితో కూడా ఏర్పాట్ల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు దాదాపు మన జిల్లాలో యాజ్ ఆన్ టుడే 1,47,000 చిల్లర ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి. దానికి ఇంకా కూడా ఈ వేసవికాల ఎక్కువ రిక్వైర్మెంట్ కోసం దాదాపు 2,42,000 ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇంకా అదనంగా వచ్చేటట్టు కూడా మనం రిక్వైర్మెంట్ మన జిల్లాకు సంబంధించి ఇవ్వడం జరిగింది. సార్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఇప్పుడు సూపరింటెండెంట్ కావచ్చు, హాస్పిటల్ ఓహెచ్డీలు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే పేషెంట్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు, కానీ సరిపోయేంత ఏ విధంగా మీరు ఒక ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తారు? ఈ రిక్వైర్మెంట్ అనేది ఎప్పటికీ మనకి విపరీతమైన రద్దీ పెరుగుతున్నారంటే నిజమే పెరుగుతూ ఉంటారు. అకార్డింగ్లీ మనకు దానికి సంబంధించిన దృష్టిలో ఉంచుకొని ఎంసీహెచ్ సర్వీసెస్ కోసం చూస్తూ ఉంటే కూడా యూనిట్స్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎంసీహెచ్ యూనిటే ఉంది, ఎంసీహెచ్ యూనిట్ మనకు అది సరిపోవడం లేదు. మనకి కొత్తగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని కూడా అప్గ్రేడ్ చేస్తూ దాదాపు మనకి బెడ్ల శాంక్షన్ దాదాపు 460 ఎంతనో ఉంటే 600 చిల్లరకి దాన్ని అప్గ్రేడ్ చేశారు. దాన్ని 1000 బెడెడ్ హాస్పిటల్లో ఇదివరకే మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది. మీకు కూడా తెలుసు, సూపర్ స్పెషాలిటీని కూడా ఇక్కడికి తీసుకురావాలి, మహబూబ్నగర్ జిల్లాని ఒక హెల్త్ హబ్గా క్రియేట్ చేయాలని చెప్పి ఒక మన పొలిటికల్ కమిట్మెంట్తో కూడా మన జిల్లా నుంచి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకి ఆ 1000 బెడ్లకి ఉండే హాస్పిటల్ కానీ మనకు మారితే ఇంకా కూడా ఎక్కువ మంది మనకి హెచ్ఆర్ రిక్రూట్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అప్గ్రేడ్ అయినటువంటి పిహెచ్సిలో, సివిల్ హాస్పిటల్స్లో సిబ్బంది కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ అనేది కూడా మెరుగవ్వాలంటే డాక్టర్స్ కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. ఉండే డాక్టర్స్ కూడా విపరీతమైన ప్రెషర్తోనే పనిచేస్తున్నారు. ఇంకా కూడా రిక్రూట్మెంట్ పెరిగితే వీళ్ళని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎక్కువ రద్దీని తగ్గించేందుకే ఆర్మ్ సెంటర్స్ కూడా నడుపుతున్నాం. అక్కడ ఎంబీబీఎస్ క్యాండిడేట్లు, బిఏఎంఎస్ క్యాండిడేట్లు డాక్టర్స్తో మనకి ఏదైతే ఒక సబ్ సెంటర్ని ఆర్మ్ సెంటర్స్గా మార్చారో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర కింద 5,000 మందికి ఒక ఎంఎల్హెచ్పిని పెడుతూ దాదాపు మన జిల్లాలో 87 మంది ఎంఎల్హెచ్పిస్తో మనం నడుపుతూ వాళ్ళందరి మీద ప్రెషర్ అనేది తగ్గించేస్తుంటారు. ఎక్కడికక్కడ పెరిఫెరీలోనే ఎక్కువ మందిని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటే ఈ బర్డన్ అనేది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ మీద కొద్దిగా తగ్గుతుంది. స్పెషలిస్టులు కూడా కొద్దిగా ఉదాసీనంగా కంఫర్ట్గా చేసుకునేదానికి అవకాశం ఉంటుందని చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు ఉచిత వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి, తద్వారా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి, మహబూబ్ నగర్.